అవకాశం ఇచ్చిండు. ఈ మాటని నా నోటి ద్వారా దేవుడు ఈ యొక్క మాటని అనేకమైన అర్థాలు తెలియపరచుటకు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, అయా శిలువ మీద పలికిన మొదటి మాట అయా నా నోటికి మీరు బోరగా ఉండి అయా అనేక మర్మములు మీరు బయలుపరచమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శిలువ మీద పలికిన యేసు ప్రభువారు మొదటి మాట ఒకసారి చూసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చూసినట్టయితే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటకు అర్థం క్షమించుట. శిలువ మీద యేసు ప్రభువారు ఏ స్థితిలో ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ స్థితిలో ఉండి మన కొరకై ఆయన ఈ మాటను పలుకుతున్నాడో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది సమయం ఉన్నది కనుక రెండే మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన శరీరం మొత్తం దున్నబడి ఉన్నది. పచ్చి మ్రాను మోసి ఎండలో, మరి సిమెంట్ రోడ్లు కాదు, లేకపోతే డాంబర్ రోడ్లు కావు, భయంకరమైన రోడ్లలో ఆ వీధుల్లో నడుస్తూ తన కాళ్ళకి ముళ్ళు, మరి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన శరీరం అంతా కొట్టబడి రక్తం కారుచు, మరి మొయ్యలేని బరువు మోస్తూ ఆయనని గోల్గొతా కొండ మీదకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట కంటే ముందు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థితిలో ఉండి కూడా ఎవరి కొరకు మాట్లాడుతున్నారంటే ఇంకా వీళ్ళు మన కొరకే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో స్వస్థతలు ఉన్నాయి, ఎన్నో విచిత్రమైన కార్యాలు ఉన్నాయి. దెయ్యాలను ఎలగొట్టాడు, చచ్చిపోయిన వారిని లేపాడు, స్వస్థతనిచ్చాడు, కళ్ళు గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు. ఎన్నో అద్భుతములు చేసిన దేవుడు ఆ స్థితిలోకి చూసినట్టయితే మనము నిజంగా ఇంకా దేవుడు వీరు ఇంకా మూర్ఖులుగా ఉన్నారు, ఇంకా తెలుసుకోలేకపోతున్నారు, ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారని ఈ మాట ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలో ఉన్న అర్థము, దేవుడు శిలువ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? కేకలు వేసిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. శిలువ వేయమని అన్నవారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పక్కలో బల్లెము పోటు పొడిచిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కేకలు విపరీతమైన ఆయన శిలువ వేయండి, శిలువ వేయండి అని పలికిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఆయన మహానుభావుడు, గొప్ప దేవుడు. ఒక్కసారి తండ్రిని వేడుకుంటే కోట్లాను కోట్ల దూతలు వచ్చి అక్కడ నశింపజేస్తుంది. కానీ అయినా కూడా నా ప్రజలు, నా బిడ్డలు ఇంకా మారు మనసు లేదు, వారి హృదయాలు ఏమాత్రం తెరవబట్టలేదు, ఇంకా వారికి మంచి మనసు రాలేదని దేవుడికి వేడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పలికిన మాట, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. మనల్ని మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఆ మాట వింటే మన జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన జీవితం ఏ విధంగా ఉన్నది? మన క్షమించే గుణం మనలో ఉన్నదా? క్షమించే మనసు మనలో ఉన్నదా? క్షమించే ఆలోచన మనలో ఉన్నదా? ఒక్కసారి ఈ మాటను పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారు దేవుడు. అదే మాట మనం కూడా మన తల్లిదండ్రులు కానీ, మన అన్నదమ్ములు కానీ, మన చుట్టబంధువులు కానీ, మన విరోధంగా ఉన్నవారి కొరకు కానీ, ఇంకా ఏ కుటుంబం అయినా నిన్ను ఇబ్బంది పెడితే ఆ కుటుంబం కొరకు ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసావా? తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని దేవుడు మనకు పలికిన మాటని మనం కూడా ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేశామా? ఆ కుటుంబం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశామా? నిజంగా అయ్యా ఇదిగో నన్నైతే వీళ్ళు చిత్రహింసలు చేస్తున్నారు, నన్నే టార్గెట్ చేస్తున్నారు, నన్నే ఇబ్బంది పెడుతున్నారు, వారు ఏం చేస్తున్నారు వారికి నిజంగా తెలవదు. ఒక్కసారి వారి కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసి వారిని క్షమించుమని నువ్వు అన్నావా? ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఈరోజు దేవుడు మనతో పలుకుతున్నాడు. ఈ మాట
ఈ మాట మనం ఒక్కసారి మన హృదయంలో పదిలపరుచుకొని ఇదే మాటని ప్రతి కుటుంబంలో నిన్నెవరైనా హింసిస్తే, నిన్నెవరైనా ఇబ్బంది పెడితే, నీకేదన్నా హాని జరిగితే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థన 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 తప్ప వేరే ఆలోచనే ఉండొద్దు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితంలో ప్రార్థన అనే శక్తి మనలో ఉంటే దేవుడు నీకు తప్పకుండా కార్యం చేస్తాడన్న సంగతి మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు, డాక్టర్ కంటే పరమ డాక్టర్ అయి ఉన్న దేవుడు. జ్ఞాపకం చేసుకోండి. కనుక అలాంటి దేవుడు మన కొరకై తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించమని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అలాంటి ప్రార్థన కావాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి మనసు కలిగి, అలాంటి ప్రేమ కలిగి, అలాంటి జీవితం మనం జీవించాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మొదటి మాట మన హృదయంలో ఇనుకుడు కలుగును గాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. 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 అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఓకే, దైవజనులకు వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మరి సెలవులో పలికిన మొదటి మాట నాకు దేవుని కృపను బట్టి ఈ మాటనిచ్చారు. అయితే యేసు ప్రభు సిలువ వేసినప్పుడు మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగు కనుక వీరిని క్షమించని చెప్పాను. అయితే ఈ మాట ముందుగా మన సహోదరుడు మనకు వివరించాడు. నాకు అంత జ్ఞానము లేదు, అంత చెప్పే అంత యోగ్యత అర్హత కూడా నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి కొన్ని మాటలు నేను చెప్తున్నాను. అయితే దేవుడు ఇక్కడ శిలువలో పలికిన మొదటి మాట ఏంటంటే క్షమాపణ. అయితే ఆయన అంతకుముందు ఆ అధ్యాయం మొత్తం చదివితే ఏముందంటే ఆయనను తీర్పుకి, అంటే హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆ లూకాసు వార్త మరి అందులో 12వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన అడిగిండు, ఈయన ఏ నేరం చేస్తుండని చెప్పి అడిగినప్పుడు ఆయన చూస్తే అక్కడ చెప్పిండు. లూకాసు వార్త 23:12వ అధ్యాయంలో అతడు 4వ వచనంలో ఉంటుంది, ఏ నేరము అతనిలో నాకు కనిపించలేదని చెప్పేసి ఆ మాట కూడా లూకాసు వార్తలో ఫస్ట్ మాటగా ఆయన పిలాతు చెప్తాడు. అక్కడ నుండి మళ్ళీ ఆయన నేను ఈయన దగ్గర ఏ నేరము లేదు, నేనేమో చెప్పను అని చెప్పేసి హేరోదు దగ్గరికి పంపించిండు. మళ్ళీ హేరోదు అక్కడి నుండి కూడా మళ్ళీ పిలాతు దగ్గరికి మళ్ళీ 14వ వచనంలో ఉంటుంది, 15వ వచనంలో ఉంటుంది. అయితే మళ్ళీ పిలాతు దగ్గరకు వచ్చినప్పుడు 3వ మారి కూడా ఆయన అంటాడు, ఈయన దగ్గర ఏమి నేరము లేదు, నేను సెలవు వేయనని చెప్పినప్పుడు అనేక మంది జనులు, అక్కడ ప్రజలందరూ కూడా అల్లరితో బాగా కేకలేశారు. ఏకాగ్రతతోనే కేకలేసినప్పుడు ఆయన అన్నాడు ఒకటే మాట, నేను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, ఈయన దగ్గర ఏ నేరము లేదని ఆయన చెప్పినప్పుడు ప్రజలందరూ ఆయన దగ్గర తీసుకెళ్లారు. కానీ ఆడ ప్రజలు అన్ని మేలు పొందారు, అనేక కార్యాలు చూశారు, అనేక స్వస్థతలు చూశారు, అనేక అద్భుతములు చూశారు. కానీ ఈ రోజుల్లో కూడా మనం కూడా చూస్తున్నాం, మేలు చేస్తే ఆ మేలు మర్చిపోతారు. ఆ మేలుకు మళ్ళీ అదే పరిస్థితుల్లో కూడా వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పిండు ఏమంటే, అయ్యా వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, క్షమాపణ అడుగుతున్నాడు. అయితే తాను సెలవు వేసిన వారి పట్ల కూడా దేవుడు క్షమించమని ప్రార్థిస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే మన విషయంలో ఎవరైనా తెలిసి తెలియక అనవచ్చు, ఒకవేళ జరిగినా కానీ అన్నా కానీ మనం క్షమించాలి. కానీ వాళ్ళు మనలో లేకపోయినా వారు ఏమన్నా కానీ వారిని క్షమించాలి. అయితే క్షమించే మనస్సు మనకు ఉండాలి, వారి నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. అయితే ఆయన 3 మార్లు కూడా చెప్పినప్పుడు కూడా వాళ్ళు సిలువేసినప్పుడు కూడా వెళ్ళి చెప్పినప్పుడు అదే రీతిగా ఆయన సిలువ వేసి చీట్లు వేసి ఆయన వస్త్రాలు కూడా పంచుకున్నారట. అయితే అదే విధంగా మళ్ళీ సెపెను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు ఆయన్ని కూడా హింసించి అక్కడ ఆయన కూడా రాళ్లతో కొట్టడము చేశారు. కానీ సెపెను ఏం చేశాడు, మోకాళ్ళ ఎద్దుకెళ్ళి ఆయన కన్నీరు కార్చి, అయ్యా వీరు క్షమించు, ఈ పాపం వారి మీద మోపవద్దని చెప్పేసి ఆయన సెపెను కూడా అలానే ప్రార్థన చేశాడు. మరి మనం కూడా అలా ఉన్నావా? చాలా మంది, ఎందుకంటే నా జీవితంలో చాలా అనుభవించాను, కానీ తెలియదు. మీరైతే తీర్పులో నిలబడవద్దు, నేను కానీ ఎవరిని కానీ
అది వారి మధ్య ఏమి జరిగిందా తెలియదు, ఏమి జరుగుతుందా అని తెలియదు, కానీ మనం తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మొదటి మాటగా మీరు క్షమించండి. మనం క్షమాపణ వారి నిమిత్తము ప్రార్థన చేయాలి. వారి నిమిత్తము మన శత్రువులైనా వారు ఎన్ని రకాలుగా ఎన్నన్నా ఏమన్నా కానీ కొన్ని విషయాలు తెలిసి తెలియక మాట్లాడి కానీ వారి నిమిత్తము మనము ప్రార్థన చేయాలి. యేసుప్రభువు మనకు నేర్పింది ఏంటంటే క్షమించమని. ఆయన ప్రేమను చూపించిండు. ప్రేమ మనలో ఉంటే క్షమాపణ అదే వస్తుంది. అయితే ప్రేమించే మనస్సు మనకు ఉండాలి, ప్రేమించే జ్ఞానం మనకు ఉండాలి. దేవుడు మనకు చూపించింది ఎక్కడంటే అపారమైన ప్రేమ ఆయన చూపించిండు. సిలువలో ఆయన ఎంత భరించలేని బాధ, ఆ బాధ భరించలేని ఇక గాయములు, ఆ వేదన, ఆ దుఃఖము, అనేక పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు కూడా ఏమడిగినట్టే వీరిని క్షమించు ప్రభువా, క్షమించు తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేసిండు. మనం అలా ఉన్నామా? మనం అలా చేస్తున్నామా? అయితే ఇక్కడ ఏముందంటే అంత ముందుకు పిలాతుకు హేరోదు కూడా శత్రువులు. ఇక్కడ లూకాసు వార్తలో అదే చెప్తుంది, 12వ వచనంలో చెప్తుంది, అంతటా హేరోదు పిలాతు ఒకరికొకరు శత్రువులైనట. శత్రువులైనప్పటికి కూడా ఆ రోజు యేసుప్రభుకు శిక్ష వేయడం కోసం వాళ్ళు ఏమయ్యారంటే మిత్రులుగా మారాడు. 13వ వచనంలో ఉంటుంది, అంతటా పిలాతు ప్రధాన యాజకులు అధికారులు ప్రజలు పిలిపించినప్పుడు ప్రజలందరూ తిరిగి చేశారు. అయితే ఇక్కడ 12వ వచనం లాస్ట్లో ఉంటుంది, ఆ దినమునే ఒకరికొకరు మిత్రులయ్యారట. చూసారా, యేసుప్రభును అంతకుముందుకు వాళ్ళు శత్రువులే, కానీ ఆ పరిశుద్ధుని సిలువ వేసుట కోసము, ఆయన సిలువ అప్పగించడం కోసం ఏమయ్యారు? మిత్రులుగా మారిపోయారు. ఈ రోజులు అలా ఉన్నాం. ఒకప్పుడు వాళ్ళు ఒక విషయంలో కొంతమంది మన మధ్య చూస్తున్నాం అక్కడక్కడ, వాళ్ళు అంత ముందుకు మాట్లాడుకోరు, కానీ ఒక్కొక్కరి విషయంలో ఏదైనా జరిగినప్పుడు ఆ శత్రువుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మారిపోతారు. ఇక్కడ పిలాతును హేరోదు చూసినట్టుగా కొంతమంది మనలో కూడా అలాంటి వారిగా ఉన్నాం. అయితే మీరు దయచేసి చెప్తున్నాను, నేను కానీ మీరు కానీ మనము చూడండి, ఏది కూడా ఎవరిని తీర్పు తీర్చకూడదు, ఎవరిని మనను ఆపాసించొద్దు, ఎవరిని కూడా గాయపరచొద్దు. దేవుడు ఒకటి, వాళ్ళ నిమిత్తం మనం ఎలా ఉన్నా కానీ ప్రార్థన చేయాలి, వారిని క్షమించమని అడగాలి. మన మధ్య మన మీద వారు ఏమైనా చేసినా కానీ అయ్యా వారిని క్షమించు, అయ్యా వారిని మన్నించు. సేపేను అలానే ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు చూసారు, ఆయన రాళ్లతో కొట్టారు. ఏం సార్, ఆయన ఏమి చెప్పలేదు సువార్తని, ఇగో మీ దగ్గర గ్రంథం వచ్చింది, ఇక గ్రంథంలో ఎందుకు వివరించట్లేదు, ఎందుకు చెప్పట్లేదు దేవుని సువార్త అన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన అపోస్తుల కార్యంలో ఉంటుంది 7వ అధ్యాయంలో 60 వచనం 59, 60లో ఉంటుంది. ఏమని? ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి వాడై, ఆయన ఆత్మవర్షుడై ఆయన చెప్తున్నాడు, దేవుడు నాకు ఈ మాటలు చెప్పమన్నాడు, ఇకనైనా మీరు దేవుని వైపు తిరగండి, దేవుని వైపు చూడండి అని చెప్పినప్పుడు ఆయన చెప్పిందని తప్ప చెప్పలే. రక్షణ గురించి, సువార్త గురించి, ఆయన మన యొక్క శిక్షను తప్పించడం కోసమే సువార్త చెప్పాడు. కానీ ఏం చేశారు, అక్కడ సెపెన్ని ఆయన సిలువ వేసి అది రాళ్లతో కొట్టేసి ఆయన హింసించారు. కానీ ఆయన లాస్ట్ మరణం వరకు కూడా ఏం చేశాడు, మోకాళ్ళ ఎదుకెళ్ళి అయ్యా ఈ పాపం వారి మీదకి పోవద్దని చెప్పేసి ప్రార్థన చేశాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి యొద్ద నుండి ఆస్తి అంతా కూడా తీసుకెళ్ళి ఆ తండ్రి కుమారుడు దూరం అయిపోయి ఆస్తి అంతా అమ్ముకొని అన్నిటికీ బానిసత్వం అయిపోయి పందుల పొట్టు తిని కూడా లాస్ట్కి తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు, ఎదురు వెళ్ళి హత్తుకొని తండ్రిని కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి అంత కుమారుడు కదా, శిక్షించలేదు. కానీ ఎందుకంటే ప్రేమతో తను హత్తుకొని మళ్ళీ నా కుమారుడు తప్పిపోవద్దు, మళ్ళీ నా కుమారుడు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, నా కుమారుడు నా దగ్గర ఉండాలి అని చెప్పేసి హత్తుకొని ముద్దు పెట్టి విందును ఏర్పరిచాడట. అలాగే మనము కూడా ఎవరన్నా చేసినా కానీ వారిని మాటలతో గాయపరచొద్దు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు, ఎవరిని ఏం చేసినా ప్రేమతో ఆదరించాలి, ప్రేమతో మాట్లాడాలి, వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం కొన్ని విషయాల్లో కూడా మనం ఆలోచించాలి, ప్రార్థన చేయాలి. దేవుని విషయంలో ముందుగా మనం యొక్క ఈ మాటలు సెలవులు ఆయన ఇప్పుడు వీరేమి చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించమన్నాడు. మరి మనం కూడా అందరి విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ నేను కానీ మీరు కానీ ఎవరైనా చేసినా తెలిసి తెలియని అపరాధం మనం మా నోటి ద్వారా శిక్షకు పాత్రలవుతాం. కానీ కూడా మనం ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని అనొద్దు. ఒకటే మన ప్రార్థన, దేవుడు ఇక్కడ ఏమి నేర్పిండి, ఆయన యేసుప్రభువు మనకి వీరిని క్షమించు, మనకి క్షమాపణ అంటే క్షమించమని ప్రేమించమని నేర్పిండి. కాబట్టి మరి ఈ సెలవులో పలికిన మొదటి మాట దేవుడు నాకు ఇచ్చినాడు. ఈ మాటను బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, పాస్టర్ గారికి నా ధన్యవాదాలు, మీకు అందరికీ నా వందనాలు.
లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం నాకు చెప్పమని తెలిపారు. నాకు 2వ వాక్యంగా వచ్చింది. ఆయన ఈ వాక్యాన్ని, ఈ మాటను తనతో పాటుగా సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలు ఉండంగా కుడివైపు ఉన్నటువంటి ఆ దొంగతో పలికిన మాట. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఇక్కడ ఇద్దరు దొంగలని చెప్తున్నారు. ఆ దొంగలు ఎవరు ఏంటనేది ఎవరికి తెలియదు. దొంగలు అంటే అప్పుడు రోమన్ సామ్రాజ్యంలో మామూలుగా వాళ్ళు దొంగతనం చేస్తే దానికి 10 మాత్రమే వారికి శిక్ష ఉండేది. కానీ సిలువ పైన వారు శిక్ష అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు ఉట్టి దొంగలు మాత్రమే కాదు, వాళ్ళు బందిపోటు దొంగలు, దారిదోపుడు చేసి హత్యలు చేసి ఎంతో భయంకరమైన నేరం మోపబడి సిలువ శిక్షకు వాళ్ళు అర్హులైన దొంగలు. అటువంటి దొంగల మధ్యన గోల్గోతా కొండపైన యేసయ్యను, వారిరువురు అటువంటి దొంగల మధ్యన యేసయ్యను సిలువ వేయాలని ప్రజలు, వాళ్ళు అప్పుడైతే జనులు ఏ విధంగా కోరుకున్నారో మనకు తెలుస్తుంది. అంటే అక్కడ కూడా సిలువ వేయడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయితే, దానికి తోడుగా ఆ రెండు ఎవరైతే భయంకరమైన శిక్షను అనుభవిస్తున్న దొంగల మధ్యలో ఇంకా అవమానపరచాలని ఆ దొంగల మధ్యలో ఆయనకు సిలువ వేయాలనుకున్నారు. అది ఇంకా దారుణమైన విషయం. అయితే నా సోదరులారా, ఆ దొంగలు ఎవరనేది మీకు పేర్లు తెలుసో తెలీదో నాకు తెలియదు. కుడివైపున ఉన్న దొంగ పేరు డిస్మాస్, ఎడం వైపు ఉన్న దొంగ పేరు గెస్టాస్. ఈ ఇరువురు దొంగలు ఆ రోమన్ సామ్రాజ్యంలో భయంకరమైన బందిపోటు దొంగలు. వారు అప్పటికప్పుడు మారలేదు, వాళ్ళు అప్పటికప్పుడు మార్పు రాలేదు. వాళ్ళు అటువంటి దొంగతనాలు చేస్తున్నారు అంటేనే వాళ్ళ మనసు, వాళ్ళ నడవడిక ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. అటువంటిది ప్రజలు దూషిస్తున్నారు, మాట్లాడుతున్నారు, హింసిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన భరిస్తున్నాడు, సిలువ పైన ఉండి భరిస్తున్నాడు, రక్తం చిందిస్తున్నాడు. అటువంటి స్థితిలో కూడా మొదటి మరగా సహోదరులు సోదరి చెప్పినట్టుగా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుడు తండ్రి అని ఏ విధంగా అయితే ఆయన ప్రార్థించాడు. ఆయన ప్రార్థన విన్న దొంగకు, అరే మేము చేసిన దానికి మేము శిక్ష అనుభవిస్తున్నాము, ఇది కరెక్టే, కానీ ఈయన ఏ శిక్షను అనుభవించడానికి అర్హుడు కాదు, ఈయన ఏ తప్పు చెయ్యలేదు, కానీ ఈయన శిక్ష అనుభవిస్తున్నాడు అంటే నిజంగా ఈయన దేవుని కుమారుడు, ఇతని పట్ల నేను విధేయత చూపించాలి, నా పశ్చాత్తాపం పొంది ఇతని రాజ్యంలో నేను ఉండాలని కోరుకొని కుడివైపు ఉన్నటువంటి దొంగ ఎడం వైపు ఉన్న దొంగను గద్దిస్తూ, మనము చేసిన దానికి మనం అనుభవిస్తున్నది కరెక్టే, కానీ ఇతను ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, మన కొరకు ఇతను అనుభవిస్తున్నాడు, ఇతను నిజంగా దైవ కుమారుడే అని నమ్మి అతప్పుడు యేసుతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, యేసయ్య నీ రాజ్యంలో నన్ను గుర్తు పెట్టుకొనుము అని ఎప్పుడైతే ఆయన అడిగాడో అప్పుడు యేసయ్య అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తీర్పు తీర్చాడు. ఆ అర్హత ఆయనకు మాత్రమే ఉంది, మనకెవ్వరికీ లేదు. తీర్పు తీర్చే అర్హత ఆయనకు మాత్రమే ఉంది. ఆయన అందుకే అన్నాడు, ఏమన్నాడు, వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. పరదేశం అనేది ఒక ప్యారడైజ్, ఆయన రాజ్యం. ఆయన పరడైస్లో ఉంటావని చెప్పట్లేదు, నాతో కూడా ఉందువు అని అతనిని ఆ క్షణమునే తండ్రి, అతను బాప్టిజం తీసుకోలేదు, అతను అన్యుడు, అన్నే నేరాలే చేస్తున్నాడు, అప్పటికప్పటికి ఏది ఆయన శుద్ధత పొందలేదు, కానీ దేవుని కనుగొన్నాడు, గుర్తించాడు. ఇతను మన పాపముల కొరకే అనుభవిస్తున్నాడు, మన పాపముల కొరకే వచ్చాడు, ఇతను దేవుడు పంపిన గొర్రెపిల్ల నమ్మకం ఉండబట్టి ఆ నమ్మకంతో తను చేసిన పాపములు ఆ క్షణాన పోతా లేదో అతనికి తెలియదు, కానీ అతను ఈ లోకంలో జీవం పొందడం కొరకు మాత్రం అడగలేదు, పరలోకంలో దేవుడితో పాటు ఉండడానికి గుర్తు పెట్టుకున్నామని ఆయన్ని అర్థించాడు. దానికి తగ్గట్టుగానే వెంటనే యేసయ్య మళ్ళీ ఆలక్ష్యం లేదు, ఇదిగో చేస్తాను అదిగో చేస్తాను లేదు, వెంటనే అతనితో అదే క్షణాన నీవు నాతో కూడా ఈరోజు పరదేశం నిశ్చయముగా, అంటే నిశ్చయముగా ఖచ్చితముగా నువ్వు నాతో ఉంటావని ఆయన సెలవిచ్చున్నాడు. ఆ సిలువ పైన మాట ఇచ్చినప్పుడు అంత గొప్ప మాట
మనము కాదు, ఎవ్వరు ఇవ్వలేరు. ఏ విధమైనటువంటి దేవుడు కూడా ఇవ్వలేని మాట అది. అంత గొప్ప మాటను మనకు యేసయ్య ఇచ్చినాడు అంటే మనము కూడా మనం చేసిన పాపాలు ఎన్నో ఉండొచ్చు, భయపడవచ్చు ఆయన దగ్గర మనం ఒప్పుకోవడానికి. కానీ ఒప్పుకోలు మనం చేస్తే ఖచ్చితంగా పరదేశంలో అతనితో పాటు మనము ఉంటాము, ఖచ్చితంగా ఉంటామని కూడా మనం అనుకుంటూ ఆ వాక్యమును మనం ప్రతిదినము ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ స్తోత్రం తెలుసుకుంటుంది. హల్లెలూయా. వందనాలు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, దేవుడు సిలువలో పలికిన మూడవ మాట ఏంటంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇది ఎక్కడుంది అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇది భౌతికంగా మనం దీని గురించి అధ్యయనం చేసినప్పుడు ఆయన కల్వరి సిలువలో మరణం పొందేంత వేదనలో ఉండి కూడా తన బాధ్యతను తను మర్చిపోలేదు. తదనంతరం తన తల్లి యొక్క బాధ్యతను తన ప్రియ శిష్యుడు, తన ప్రేమించిన శిష్యుడు అయినటువంటి యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పజెప్పాడు అనేంతవరకు మనకు అర్థమవుతుంది. అయిపోయిందండి. ఇంతేనా? యేసుక్రీస్తుకి బాధ్యత ఉంది. తన తల్లి బాధ్యతని తన శిష్యుడికి తదనంతరం తన్ని చూసుకోమని అప్పచెప్పేశాడు. అయిపోయింది బాధ్యత. ఇంతేనా? ఇందుకోసమైనా యేసయ్య కల్వరి సిలువలో ప్రాణత్యాగం చేసింది. ఈ విషయం ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకోవడానికేనా? కాదండి. ఇందులో చాలా మర్మయుక్తమైన విషయం ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, దేవుడి రాజ్య స్థాపనకు సంబంధించిన మూలం పడిన సందర్భం ఇది. కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే దేవుడి రాజ్య స్థాపనకి యేసయ్య చేసిన ఒక సంఘాన్ని స్థాపించే పని ఇక్కడ యేసయ్య చేసి వెళ్ళారు. ఏంటది అంటే, యేసుక్రీస్తు తల్లి యేసుక్రీస్తుకి తల్లి, అంతే కదా. యేసయ్యను కన్న తల్లి ఆమె. యోహాన్ను కనలేదు, యోహానికి కన్న తల్లి కాదామ. కానీ అక్కడ యేసుక్రీస్తు తన కుమారుడు కానటువంటి యోహానుకి తన తల్లి బాధ్యతను అప్పచెప్పడం, తన తల్లి కాని ఆమెని తను తల్లిగా స్వీకరించబడ్డం. ఇక్కడ రెండు విషయాలు జరిగాయండి. ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి? బాధ్యతలు స్వీకరించడం. బాధ్యత యేసయ్య అప్పచెప్పాడు, వాళ్ళు బాధ్యతని స్వీకరించారు. ఈ కాంటెస్ట్ ఏమవుతుందంటే అండి, తరువాత కాలంలో సంఘం స్థాపించబడినప్పుడు సంఘ కాపరికి మనమేమీ కాము. మన రక్త సంబంధికులమా? సంఘస్థులమందరము చుట్టాలమా? కాదు కదా. ఎవరము ఎక్కడి నుంచి వచ్చామో, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక భాష కూడా కాదు. కానీ ఏంటి మనల్ని ఇక్కడ కట్టి ఉంచుతుంది? ఒక బంధంగా మనల్ని ఏం కట్టి ఉంచుతుంది అంటే, ఆ రోజు యేసయ్య ఆ కల్వరి సిలువలో తన తల్లిని వేరే ఒకరి కుమారుడికి బాధ్యతగా అప్పచెప్పిన బాధ్యత ఇక్కడ సంఘ కాపరి తీసుకొని, తన తల్లి కాకపోయినా, తన చెల్లి కాకపోయినా, తనకేమీ కాకపోయినా ఆ బాధ్యత తీసుకొని మన తరఫున మన ప్రతి బాధని ఆయన బాధగా, మన ప్రతి విషయాన్ని ఆయన స్వవిషంగా తీసుకొని ప్రభు సన్నిధిలో భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతేనా అండి? అదేవిధంగా మనం కూడా సంఘ కాపరికి ఏదైనా ఆయనకి ఏమన్నది మనకేంట్లే అనుకుంటామా? అనుకోం కదా. మన కోసం బాధ్యతగా ప్రార్థించే మన సంఘ కాపరి కోసం కూడా మనం బాధ్యతగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఏంటి అంటే సంఘం స్థాపించబడాలి కదా. సో అక్కడ యేసుక్రీస్తు వారు అప్పచెప్పిన బాధ్యత తన తల్లి బాధ్యత. తన తల్లి యొక్క ఆత్మీయ స్థితిని అక్కడ ఆయన బాధ్యతగా అప్పచెప్పాడు. ఇక్కడ మనకి చూసినట్లయితే ఏమని ఉంటుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయనని చంకన పెట్టుకొని వాళ్ళు ఎత్తుకొని దేవాలయానికి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. అది లూకాసు వార్త 2:35లో ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు సిమియోను అనే వ్యక్తి ప్రవక్త ఆయన కొరకు వాళ్ళ కొరకు ప్రార్థన చేసి కొన్ని మాటలు చెప్తాడు. ఏంటి అంటే, అనేకులకు ఈయన ఒక పాప అంటే ఒక కాంటెక్స్ట్ అక్కడ ఒకసారి చదివి చూద్దాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం.
2:35. ఓకే, దానికన్నా కొంచెం ముందు జస్ట్ వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమించబడి ఉన్నాడు. ఆయన ఆ రోజే చెప్పారు, తన తల్లి మరియా హృదయంలో ఖడ్గం ఉంచబడుతుంది. తన కళ్ళ ముందే ఆల్రెడీ అప్పటికి యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు చనిపోయాడు అనేది కాంటెక్స్ట్ అండి. చరిత్రలో చూస్తే అప్పటికే తండ్రి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు, ఎందుకు నిర్ధారించుకుంటున్నారంటే యేసుక్రీస్తుని సిలువ వేయబడింది పస్కా పండుగకు ముందు. మనం మిగతా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కూడా ఆయన 12వ ఏటలో పస్కా పండగకి తల్లిదండ్రులతో కలిసి వస్తాడు. అది ఎక్కడ ఉంటుందంటే లూకాసు వార్త 2:41 ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఒక దిన ప్రయాణం చేసిన తర్వాత ఆయన తప్పిపోయాడు అన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి తిరిగి మళ్ళీ వచ్చి వెతుకుతూ ఉంటారు. తల్లిదండ్రులు వెతుకుతున్నప్పుడు యేసుక్రీస్తుని దగ్గరకు వచ్చి, ఎక్కడ తప్పిపోయావు, ఇలా ఎందుకు చేశావు, మీ తండ్రి నేను దుఃఖపడుతున్నాము అని యేసుక్రీస్తుతో అన్నప్పుడు, ఎందుకు దుఃఖపడడం, నేను తండ్రి రాజ్య నిర్మాణ పనిలో ఉన్నాను కానీ మీకు తెలీదా అంటాడు అక్కడ తల్లిదండ్రులతో. అంటే పస్కా పండుగకి మరియా పిల్లలతో వచ్చినట్టు మనం చూస్తాం. అదే పస్కా పండుగ ఇప్పుడు యేసుక్రీస్తుని సిలువ వేయబడక ముందు, అంటే సిలువ వేయబడిన రోజు పస్కా పండుగ జరగాల్సి ఉంటుంది. సో అప్పుడు తను తన భర్తతో రాలేదు. తన భర్తతో రాలేదు అంటే ఏమై ఉండొచ్చు, లేరు కాబట్టి రాలేదు. తన చుట్టాలందరితో వచ్చింది, అంటే మరియా సహోదరి ఉన్నట్టు మనకు అక్కడ చరిత్రలో మన బైబిల్లో కూడా కనిపిస్తుంది. వాళ్ళ తల్లితో ఆమె వచ్చినట్టు మనం చూస్తాము. తన సహోదరులతో చుట్టాలతో తను వచ్చింది, తండ్రి లేడు. అంటే అప్పటికే యోసేపు మరణించాడు. తన యొక్క బాధ ఇప్పుడు ఏమవుతుంది, తను ఎంతో ఇష్టపడి బాధపడి ఎన్నో అవమానాలు నిందలు ఓర్చుకొని కనినటువంటి కుమారుడు కూడా ఏమైపోతున్నాడు, సిలువలో మరణించబడుతున్నాడు. మామూలుగా ఏం మరణించబడట్లేదు, లేనిపోని నిందలన్నీ వేసి ఆయనని సిలువ వేస్తున్నారు. ఎంత బాధ కదా తల్లికి. సో ఇంత బాధ అనుభవించిన ఆమె యొక్క ఆత్మీయ స్థితి తర్వాత ఏమైపోద్ది, ఇష్టపడి చేసుకున్న భర్త లేడు, కష్టపడి కన్న కొడుకు చనిపోతున్నాడు, ఏమైపోద్ది ఆమె ఆత్మీయ స్థితి. మనమైతే ఏం చేస్తాం, దేవుడు లేదేం లేదు, నేనుండా, దేవుడు నిజమే అయితే, నిజంగా నా కడుపులోనే దేవుడు పుడితే నాకు ఇంత వేదన కలుగుద్దా అని తప్పిపోవడానికి మనకైతే ఆస్కారం ఉంది కదా. సో అలా ఆ తల్లి తప్పిపోకుండా ఆ రోజు తన యొక్క ఆత్మీయ స్థితిని యోహానుకు అప్పచెప్పినట్టు మనం చూస్తాము. అప్పచెప్తే మరి ఉండిందా, ఒక్క మాట మాట్లాడలేదండి. ఆయన నా కుమారుడు కాదు కదా, ఎందుకు అప్పచెప్తున్నావు, నువ్వే చనిపోతున్నావు కదా, నాకెందుకు చెప్తున్నావు, ఇవన్నీ ఏమైనా ఎదురు మాట్లాడారా, ఎవరూ మాట్లాడలేదు. యోహాను కూడా ఏం చేశాడు, తల్లిని తన ఇంట చేర్చుకున్నాడని దీని కంటిన్యూషన్ వర్డ్లో ఉంటుంది. తల్లిని చేర్చుకున్న తర్వాత ఏం జరిగింది, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మేడగదిలో అందరూ ప్రార్థిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగవచ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, ఎవరెవరు ఉన్నారు, ఆ గుంపులో ఎవరెవరు ఉన్నారు అనే విషయము 1వ అధ్యాయం 13వ వచనంలో పేర్లన్నీ మెన్షన్ చేసి ఉన్నాయండి. ఎవరు, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తై, ఆల్ఫా కుమారుడగు యాకోబు, బేలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు, వీరందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళల్లో కూడా వారితో కొంత స్త్రీలు ఉన్నారు. అందులో యేసు తల్లి అయిన మరియా ఉందా అండి, అక్కడ ఉందా, యేసు తల్లి అయిన మరియా ఉందా. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత జరిగిన సందర్భమే ఇది. భర్త చనిపోయిన, కుమారుడు సిలువ వేయబడిన, దేవుణ్ణి వదిలిపెట్టిందా ఆమె, వదిలిపెట్టబడలేదు. వీరందరూ సంఘంగా కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. పెంతుకోస్తు పండుగ దినమున వారు మేడగదిలో
ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవరించినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే తన ఆత్మీయ స్థితిలో తను బలపడాలి అనేది దేవుడి యొక్క చిత్తము. దేవుడి తర్వాత అంటే యేసుక్రీస్తు మరణించిన తరువాత ఆయన మరణ పునరుత్థానాలని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. అంతే కదా అండి? అంతేనా? యోహాను ఈ విషయం చెప్తాడు, నాకన్నా ముందు నేను నీళ్ళల్లో బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు ఆత్మలోనూ అగ్నితోనూ బాప్తిజం. ఇక్కడ ఏం జరిగింది? ఆత్మలో అగ్ని బాప్తిజం అనేది జరిగింది ఇక్కడ. అంటే మరియా కూడా ఆత్మలో అగ్ని బాప్తిజం తీసుకుంది. ఈరోజు మరియా కూడా పరదైసులో యేసయ్య పక్కన ఉందంటారా లేదంటారా? ఉంది కదా. సో ఒకవేళ ఆ రోజు బాధ్యతగా శిష్యుడికి అప్పచెప్పకపోయి ఉంటే ఉన్న బంధువులు ఆ క్షణం ఆ జరిగిన కాంటెక్స్ట్లో ఒకవేళ మరియా విడవబడితే యేసయ్య చేసిన త్యాగానికి అర్థం ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే బాధ్యత భౌతిక విషయాలది కాదు, బాధ్యత ఆత్మీయ విషయంది. మనమందరం చెప్పుకుంటాం 10 వాగ్దానాల్లో ఒక వాగ్దానం, నీవు భూమిపై దీర్ఘాయుష్మంతుడు అగునట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని ఉంటుంది. ఇది భౌతికమైన విషయం. మరి వాట్ అబౌట్ ఆత్మీయమైన విషయం ఏంటి? మనం ఏది ధ్యానించినా, శిల్వకు సంబంధించిన ప్రతి ధ్యానము మనము భౌతిక విషయంగా ధ్యానించకూడదు, ఆత్మీయ విషయంగానే ఈ ధ్యానం అనేది ఉండాలి. ఈ భూలోకం మీద ఆశీర్వాదాలు, దీవెనలు వీటి కోసం కాదండి, పరానికి మన ఆత్మ చేరాలి. అంటే దేవుడు దగ్గర నుంచి వచ్చిన ఆత్మ ఈ భూమి పైన, ఈ భూమిలో ఉన్న ఏ విషయాలకి లోను కాకుండా, లోబడకుండా, అంటే ఎడిక్ట్ అవ్వకుండా తిరిగి ఈ ఆత్మ అనేది ఎక్కడికి చేరాలండి? దేవుడి సన్నిధికి చేరాలి. ఇదే దేవుడి రాజ్య నిర్మాణ క్రమం. అంటే ఆత్మ దేవుడి దగ్గర నుంచి వస్తుంది. పుట్టుక తల్లిదండ్రులు ఇస్తారు, ఆత్మ మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. భౌతికమైన తల్లిదండ్రులుగా ఉన్న తల్లిదండ్రులు కాకుండా మనకి ఆత్మీయంగా ఉన్నటువంటి సంఘ కాపరి ఉంటారు. తరువాత మనం భౌతికంగా ఈ దేహాన్ని చాలించిన తర్వాత మనం వెళ్ళాల్సింది, మన ఆత్మ వెళ్ళాల్సింది పరానికి. ఇంకొక విషయం ఏంటంటే అండి, సృష్టికర్త, సృష్టించేది దేవుడు, ఆత్మని సృష్టించేది దేవుడు. సాతాను సృష్టించలేడు, ఆయన కేవలం దొంగిలిస్తాడు. దేవుడి రాజ్య నిర్మాణం జరగాలి అంటే ఆత్మలు పరానికి చేరాలి, పాతాళానికి కాదు. పాతాళానికి చేరి దేవుడి రాజ్యం కూల్చబడి సాతాను రాజ్యం నిర్మించబడితే ఊరుకునే దేవుడు మన దేవుడు కాదు, పౌరుషం కల దేవుడు. కాబట్టి మనం చేయాల్సిన ప్రయత్నం ఈ భూమి మీద మన బాధ్యత ఏంటి అంటే భౌతికమైన తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. ఓకే, ఒకవేళ మనం ఆత్మీయంగా లేకపోతే, మన తల్లిదండ్రులు ఆత్మీయంగా లేరు, ముందు మనం బాప్తిజం తీసుకున్నాం, మన బాధ్యత మనతో పాటు మన తల్లిదండ్రులుగా ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి ఆత్మ పరముకు చేర్చబడేలాగా మన ప్రార్థన అయ్యి ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులంగా మనం బాప్తిజం తీసుకొని ఉన్నాం, మన పిల్లలకి ఇంకా బాప్తిజం లేదు, రక్షణ లేదు, వారు బాప్తిజంలోకి రావాలి, దేవుళ్ళలోకి రావాలి, వాళ్ళు కూడా పరానికి చేర్చబడేదై మన ప్రార్థన ఉండాలి. భౌతిక సంబంధమైన విషయాల గురించి కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల గురించిన ధ్యానం, ధ్యాస ఈ సిలువలో ప్రభువు చివరి క్షణంలో చేసిన ప్రార్థన అది, చివరి క్షణంలో ఆయన చూపించిన బాధ్యత అది. ఆయన భౌతిక విషయాల గురించి కాదు, కానీ ఆత్మీయ విషయాల గురించి ఈ మర్మయుక్తమైన విషయాలు మనకి చేసి మాదిరికరంగా చూపించారు. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక పైన ఉన్న దైవజనులకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ సంవత్సరం నాకు 4వ మాట చెప్పడానికి కృప అనుగ్రహించాడు. దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మనం బైబిల్ తెరిచి చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చూస్తే, అందరూ తెరవాలండి.
నిశ్శబ్దంగా ఈ మాటలు ఆలకించండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఈ మొదటి 3 మాటలు మనం చూస్తే ఇతరుల కొరకు చెప్పబడినవండి. ఈ 4వ మాట మాత్రం తన కొరకు తను చెప్పుకున్నాడు. అక్కడున్న వారికి ఈ భాష అర్థం అవ్వలేదు. ఇది ఒక అరామిక్ భాష. ఏ భాష అండి? అరామిక్ భాష. ఇది హెబ్రీ భాషలో వన్ టైప్ ఆఫ్ ఇది అరామిక్ భాష అనమాట. ఎలా అంటే యేసుక్రీస్తుకి ఇది మదర్ టంగ్ లాగా అనమాట. మన మదర్ టంగ్ మనకి తెలుగు లాంగ్వేజ్ ఎలాగనో యేసుక్రీస్తుకి కూడా ఇది మదర్ టంగ్ అనేది ఒక ఈ అరామిక్ భాష మదర్ టంగ్. కానీ యూదులు మాట్లాడే భాష హెబ్రీ భాష అండి. పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాషలో రాయబడింది. ఈ ఒక భాష అక్కడున్న వారికి అర్థం అవ్వక అక్కడున్న ప్రజలు అంటున్నారు, ఏలి ఏలి అంటున్నాడేంటి, అసలు ఇది అర్థం కాక ఏలి ఏలి అంటే ఏలియా ఎవరు, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని అనుకుంటున్నారు. కానీ ఈ భాష యొక్క అర్థం ఏంటండి? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని మాట పలుకుతున్నాడు. ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల సమయంలో యేసుక్రీస్తు ఈ మాట పలుకుతున్నప్పుడు సిలువలో కొన్ని అద్భుతాలు జరిగాయండి. అవి మనం చూస్తే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో, యోవేలు 3:15లో మనం చూస్తే దేశమంతట చీకటి కమ్మెనంట. ఏం జరిగిందండి? దేశమంతట చీకటి కమ్మెను అంటే ఇది ప్రవచనాత్మకంగా జరిగిందనమాట. యోవేలు 3:15లో మనం చూస్తే సూర్య చంద్రులు తేజోహీనులైన నక్షత్రములు వాళ్ళ యొక్క కాంతి వెలుతురు రానికుండా నశించిపోయారనమాట. అంటే ఈ యొక్క మాట ఈయన యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్త యొక్క మరణాన్ని చూడలేక ఏమయ్యాని దేశమంతటా చీకటి కమ్మెను, పర్వతాలు దద్దరిల్లినాయి, భూకంపాలు వచ్చినాయి, సమాధులు తెరవబడినాయండి. ఇవన్నీ జరుగుతున్న సమయంలో అక్కడున్న పక్షులు జంతువులు రాత్రి సమయం అయిపోయింది తన నివాస స్థలమునకు వెళ్ళిపోయాయంట. అయితే ఇవన్నీ జరుగుతున్న సమయంలో అక్కడికి ఒక సైనికుడు వస్తాడు. యేసుక్రీస్తు నిజంగా మరణించాడని వచ్చి ఆయనకి చిన్నప్పటి నుంచి కన్ను కనబడదు, గుడ్డివాడు అనమాట. వచ్చి ఏం చేస్తాడంటే బల్లెముతో యేసుక్రీస్తుని పొడవగానే ఆయన యొక్క రక్తం వచ్చి ఆయన కన్ను మీద పడినప్పుడు స్వస్థత కలుగుతుంది. అంటే ఏంటంటే యెషయా గ్రంథం 53లో ఉంటుంది, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందని. ఇక్కడ ఈ సాక్ష్యాన్ని మనం వినొచ్చు. అలాగే మనం ఇంకొక అద్భుతాన్ని మనం వినొచ్చండి. ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ జరుగుతున్న ఇంకొక అద్భుతం ఏంటంటే ఒక శతాధిపతి పేరు లాజీనస్ అనే ఒక శతాధిపతి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడున్న జరుగుతున్న అద్భుత కార్యాలన్నీ చూస్తూ ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే శిలువ ముందు మోకరించి ఏమంటున్నాడు, ఈయన నిజముగా దైవ కుమారుడే, మన పితరులు వెతుకుచున్న మెస్సియా ఇతడే అని చెప్పుచున్నాడు. ఇవన్నీ అద్భుతాలు జరుగుతున్న సమయంలో అక్కడ ఇంకొక అద్భుతం జరిగిందండి. ఏంటంటే దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగింది. ఏం జరిగిందండి చెప్పాలి? దేవాలయపు తెర కింది నుండి పైగా 2గా చిరిగింది. ఈ దేవాలయపు తెర ఏంటి అని మనం ఆలోచిస్తే యెరూషలేములో ఈ దేవాలయం కట్టబడింది. ఈ దేవాలయాన్ని దావీదు కుమారుడైన సొలొమోను ఈ దేవాలయాన్ని కట్టాడు. 7 సంవత్సరాలు కట్టాడు. కట్టిన తర్వాత ఇది శత్రువులకు అప్పగించబడిన తర్వాత ఈ దేవాలయం కూల్చివేయబడింది. తర్వాత ఇది హేరోదు రాజుకు అప్పగించబడిన తర్వాత 46 సంవత్సరాలు ఈ యొక్క యెరూషలేములో ఈ దేవాలయాన్ని కట్టాడు. ఇది ఇంచుమించు ప్రత్యక్ష గుడారమును పోలిక చొప్పున ఉంటుందండి. ఈ యొక్క దేవాలయం 3 భాగాలుగా ఉంటుంది. ఆవరణం, అలాగే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇది ఈ తెర ఎక్కడుందంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య భాగంలో ఉంటుంది. ఇది అతి పరిశుద్ధ స్థలం అంటే ఇది ఒక వేరు, పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుగా చేస్తుంది అనమాట. ఇది అత్యంత మందంపాటి కలిగా ఉంటుందన్నమాట. దీని యొక్క నిర్మాణం మనం చూస్తే హల్లెలూయా, వింటున్నారండి? చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పండి. పురుషులు అందరూ హల్లెలూయా. అయితే ఈ తెర యొక్క నిర్మాణాన్ని మనం చూస్తే సన్నని నార, నీలం, ఊదా రంగు, ఎరుపు రంగుల దారాలతో వేయబడిందంట. ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ తెరపై కెరూబుల చిత్రాలు ఎంబ్రాయిడర్ చేయబడి ఉన్నాయి. దీని యొక్క
ఈ తెర యొక్క దీని మీద ఉన్న ఈ చిత్రాలు దేనికి సాదృశ్యం అంటే దేవుని మహిమకు అలాగే ఆయన పరిశుద్ధతకు సూచన అండి. ఈ యొక్క తెర యొక్క పరిమాణం మన కొలతలు మనం చూస్తే 60 అడుగుల పొడవు ఉంటుందండి. ఈ తెర 30 అడుగుల వెడల్పు, 4 అంగుళాల మందం కలిగి ఉంటుంది. ఈ యొక్క చిత్రీకరించడానికి 300 మంది అవసరమయ్యారండి. 300 మంది యాజకులు దీన్ని కుట్టారన్నమాట ఈ తెరని. ఈ తెర యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని మహిమ అక్కడ ఈ తెర ఉన్న ప్లేస్లో దేవుని యొక్క మహిమ పరలోకము నుండి దిగి వచ్చే చోటు, నిబంధన మందసం ఉండే చోటు, ఈ దేవుని మహిమ గల సన్నిధి, అతి పరిశుద్ధ స్థలంలోకి సామాన్యులు ఎవరు ప్రవేశించకుండా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎవరు ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్తార్థ దినమున బలులు అర్పించడానికి వెళ్తారు. అది బలులు అర్పించడానికి వెళ్తారు. ఇక్కడ బలులు అనగా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఈ బలులు ఏంటంటే పాపము చేస్తే ఒక గొర్రె పిల్లని వధించేవాళ్ళంట. ఏం చేసేవారండి? పాపానికి గుర్తుగా ఒక గొర్రె పిల్లని అర్పించేవాళ్ళంట. అయితే ఈ బలులు ఏంటంటే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ యొక్క బలులన్నిటికీ దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఈ బలుల గురించి మనం చూస్తే గొర్రె పిల్లను వధించేవారు కదా, దీని గురించి మనం చరిత్రలో చూస్తే హేబేలు అర్పణ అర్పిస్తాడు. కయ్యూను హేబేలు అర్పణ అర్పించినప్పుడు హేబేలు యొక్క అర్పణ శ్రేష్టమైనది. శ్రేష్టమైన గొర్రెపిల్లను అర్పిస్తాడు. శ్రేష్టమైన గొర్రెపిల్ల ఎవరండి? ప్రభువైన యేసు క్రీస్తు. అలాగే అబ్రహాము కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వడానికి మోరియా పర్వతం మీద తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రె పిల్లను వధింపబడతారు. ఆ గొర్రె పిల్ల ఎవరండి? ప్రభువైన యేసు క్రీస్తు. ఇదే రోజున యేసు ప్రభు సిలువ వేయబడిన ఇదే రోజున యూదులంట పస్కా పండుగ జరుపుకునేవారంట. పస్కా పండుగ రోజున మధ్యాహ్నం 3 గంటలకి చివరిగా ఏం చేసేవారంట? ఒక గొర్రె పిల్లను వధించేవారంటండి. అలాగే యేసు ప్రభు కూడా సిలువలో చివరిగా వధింపబడ్డాడు. గొర్రె పిల్ల వలె, పస్కా బలి వలె బలియాగం అయ్యాడండి. ఇవన్నీ మనం చూస్తే ఈ యొక్క తెర దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఈ తెర చిరిగిపోవడం గల కారణం ఏంటంటే మనం దేవునికి మనిషికి మధ్య ఉన్న అడ్డుగోడ తొలగించడం కోసం, దేవుని రాజ్యంలో ఎవరి సహాయం లేకుండా మనమే ప్రవేశించడం కోసం దేవుడే ఈ యొక్క తెరను చింపివేశాడండి. హల్లెలూయా! ఎవరు చెప్పట్లేదండి. అయితే ఈ యొక్క శిలువలో పలికిన ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు దేవుడు యేసుక్రీస్తు చేయి విడిచాడంటే దానికంటే ముందుగా దేవుడంట యేసుక్రీస్తు చేయి విడిచినప్పుడు అంట చాలా వేదనకు గురయ్యాడు, భరించలేకపోయాడు తన తండ్రి తన చేయి విడిచినప్పుడు. అయితే ఇస్కరియోతు యూదా 30 వెండి నాణెములకు అమ్మివేసిన వేదన పడలేదు. పేతురు ముమ్మారు ఈయన ఎవరు మాకు తెలియదు అని అన్నప్పుడు కూడా వేదన పడలేదు. కానీ యేసుప్రభు చేయి విడిచినప్పుడు, దేవుడు యేసుక్రీస్తు యొక్క చేయి విడిచినప్పుడు చాలా వేదనకు గురయ్యాడంట. అయితే సిలువకు ముందు యేసుప్రభు ఎప్పుడు ఈ మాట చెప్పుతూ ఉండేవాడు. ఏమని అంటే యోహాను సువార్త 8:29లో చూస్తే ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. కానీ సిలువకు ముందు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదని చెప్పాడు, కానీ సిలువలో దేవుడు ఆయన విడిచిపెట్టాడు. అసలు ఎందుకు దేవుడు ఆయనను విడిచిపెట్టాడో మనం చూస్తే హెబ్రీ పత్రిక 2:15లో చూస్తే పాపము నుండి మనల్ని విడిపించడానికండి. ఎందుకండి దేవుడు యేసుక్రీస్తు చేయి ఎందుకు విడిచిపెట్టాడు? పాపము నుండి మనల్ని విడిపించడానికి. పాపం అనేది చాలా భయంకరం అండి. పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇది కేవలం బయట కనిపించే మా పనులు మాత్రమే కాదండి, మన యొక్క ఆలోచనలు, మన కోరికలు కూడా దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉండటమే పాపం అండి. ఈ పాపం చిన్నదైనా పెద్దదైనా సరే అది మన హృదయాన్ని దేవుని నుండి వేరుగా చేస్తుంది అనమాట, సమాధానం లేకుండా చేస్తుంది. అయితే రోమా 6:23లో చూస్తే పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం ద్వారా కొన్ని శిక్షలు వస్తాయండి. ఏం శిక్షలని మనం ఆలోచిస్తే అవమానం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? పాపం చేయడం ద్వారా అవమానం కలుగుతుంది, అలాగే మరణం అవుతామండి. అయితే ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ రెండు కూడా యేసు ప్రభుకి సిలువలో జరిగినవేనండి. ఆయన ఏ పాపము చేయలేదు, కానీ మనం చేసిన పాపాలన్నీ ఆయన భుజాల మీద వేసుకొని ఆయన మనం అనుభవించిన ఈ శిక్షని, ఉగ్రతని యేసుక్రీస్తు అనుభవిస్తున్నాడు. చిత్రహింసలు పెట్టారు, ఆయనని కొరడాలతో కొట్టారు, ఉమ్ము వేశారు, అవన్నీ జరిగినాయి అనమాట. ఇవన్నీ తర్వాతకి మరణం అయ్యాడండి. అంటే మనం అనుభవించాల్సిన స్థానాన్ని
ఆయన మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడండి. ఇంకా ఈ విధంగా చూస్తే రోమా 5:10 చూస్తే శత్రుత్వం నుండి కాపాడడానికి శత్రుత్వం ఏర్పడింది. ఆ శత్రుత్వం నుండి దేవుడు మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు చేయి విడిచాడు. మనం అనుకుంటాం దేవుడికి మనకి శత్రుత్వం ఏంటండి అని ఆలోచిస్తే ఆదాము హవ్వ చేసిన పాపం మనకి దేవునికి విరోధంగా శత్రుత్వం ఏర్పడింది అన్నమాట. ఆ శత్రుత్వం నుండి విడుదల కలిగించడానికి దేవుడు యేసుక్రీస్తు చేయి విడిచిపెట్టాడు. అలాగా మనం చూస్తే రోమా 5:9 చూస్తే పాపం చేయడం ద్వారా మన యొక్క పరిశుద్ధతని మనం కోల్పోతామండి. అంటే నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దడం కోసం దేవుడు యేసుక్రీస్తు చేయి విడిచిపెట్టాడండి. రోమా 6:23 చూస్తే నిత్య జీవం కలిగించుటకు యేసుక్రీస్తు యొక్క చేయి విడిచిపెట్టాడు తండ్రి. ఈ విధంగా మనం చూస్తే పాపం చేసిన వారి జీవితాల గురించి మనం ఒకసారి చెప్పుకుందామని ఒక 2-3. అయితే పాపం చేసిన వాళ్ళు పాత నిబంధనలో చూస్తే దావీదు కుమారుడు దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే దావీదు చేసిన పాపం బహుఘోరమైనది. ఆయన యొక్క చేసిన ఆ పాపం ద్వారా ఆయన శిక్ష అనుభవించాడు. ఆయన యొక్క పుట్టిన బిడ్డ మరణించాడండి. ఆయన యొక్క కొడుకులు వ్యభిచారానికి అలాగే హంతకులయ్యారండి. ఆయన కన్న కొడుకే దావీదును తరుముతున్నాడు, చంపాలన్న కంకణం కట్టుకున్నాడండి. దావీదు చేసిన పాపం ఇంత ఘోరమైనదండి. కానీ తర్వాత ఆయన తెలుసుకున్నాడు, ఆ పాపానికి ప్రాయచిత్త పడ్డాడండి, సమాధాన పడ్డాడు, విధేయత కలిగి దేవుని వాక్యానికి లోబడ్డాడండి. తర్వాత ఎప్పుడైతే దేవుడి మాటకు విధేయత కలిగి ఉన్నాడో దావీదు, దేవుడు తన పాపాలని క్షమించిన తర్వాత దేవుడే దావీదు యందు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటంటే అపోస్తుల కార్యములు 13:22 చూస్తే నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చుడు అని దేవుడే దావీదు యందు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ విధంగా మనం ఆలోచిస్తే సంసోను జీవితాన్ని మనం చూస్తే సంసోనంట దేవుని ఆజ్ఞ ప్రకారం నాజీరుగా జన్మించాడు. నాజీరుగా అంటే పరిశుద్ధంగా జన్మించాడు. ఆయన చాలా బలవంతుడు. ఆయన బలము మొత్తం ఆయన యొక్క జుట్టులోనే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉన్నంత కాలం సంసోను బాగానే ఉన్నాడు. ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు హతమార్చిన సంసోను, సింహాన్ని కూడా చీల్చివేసిన సంసోను, కానీ ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో ఆ స్త్రీ దెలీలా అనే స్త్రీతో పాపంలో పడిపోయాడు. ఆయన యొక్క బలం పోయిందండి. అయితే ఎప్పుడైతే ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకోవడానికి వస్తున్నప్పుడు ఆమె అంటుంది, ఫిలిస్తీన్లు వస్తున్నారు, లేచి వాళ్ళని యుద్ధం చేయన్నప్పుడు ఆయన లేచి చేయడానికి కారణమవుతుంది. కానీ ఆయనకి బలము పోయిందన్న విషయం కూడా, అంటే న్యాయాధిపతులు 16-20 చూస్తే యెహోవా అతనిని ఎడబాసెనన్న విషయం కూడా మర్చిపోయాడు. దీని యొక్క అర్థం ఏంటంటే సంసోను అంట తను చేసిన పాపంలో కూడుకుపోయి అంధకారంలో ఉండి ఏం చేస్తున్నాడంటే దేవుడు అతన్ని ఎడబాసెనన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు సంసోను జీవితం అలా ఉందండి. అయితే ఫిలిస్తీన్లు పట్టుకున్న తర్వాత సంసోను జీవితం ఏమైందంటే ఫిలిస్తీన్లు 2 కళ్ళు కూడా పీకేశారండి. అంటే గుడ్డివాడైపోయాడు, తర్వాతకి మరణం అయిపోయాడండి సంసోను జీవితం అలా ఉంది. ఇంకో విషయం మనం ఆలోచిస్తే నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యాన్ని పాలించిన అత్యంత శక్తివంతమైన చక్రవర్తి అండి. ఇతను ఎవరండి? నెబుకద్నెజర్ యొక్క చక్రవర్తి, అత్యంత శక్తివంతమైన చక్రవర్తి. బబులోను సామ్రాజ్యాన్ని యూదాను జయించి యెరూషలేం పట్టణాన్ని నాశనం చేసి ఏమైనా దావీదు వంటి యువకులను బందీలుగా తీసుకెళ్లాడు, సింహ బోన్లో వేశాడు, అగ్నిగుండంలో వేశాడు. కానీ దానియేలుకి ఏం కాలేదు. కానీ ఈయన దానియేలు ద్వారా ఆయనకు వచ్చిన కళలన్నీ ఈయన భావాలు తెలియజెప్పాడు. కానీ ఆయన యేసు యొక్క గొప్పతనం నెబుకద్నెజరుకి తెలుసు. కానీ ఆయనకున్న గర్వంతో నెబుకద్నెజరు ఏమయ్యాడంటే 7 ఏండ్ల పాటు పశువులు తినే గడ్డి, పిచ్చివాడిగా మారి పశువులు తినే గడ్డి తిన్నాడండి నెబుకద్నెజర్. ఆయనకున్న అహంకారం, ఆయనకున్న గర్వం ఆయన్ని అలా చేసిందని ఆ శిక్షకి గురయ్యాడండి నెబుకద్నెజర్. ఈ విధంగా చూస్తే యోసేపు దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు. యోసేపు యొక్క జీవితం, పోతీఫరు భార్య ఆయనని బలవంత పెట్టిన ఆ పాపానికి దూరంగా పారిపోయాడు యోసేపు దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు. చివరికి ఆయన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. నమ్మకంగా ఉన్న యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఇంత ఘోరమైన పాపం నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు చేయి విడిచాడండి దేవుడు. ఇవన్నీ మనం చూస్తే మనల్ని మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలండి. పాపం చేతుల్లో బందీగా ఉన్నామా,
పాపం నుండి చుట్టుకుపోయి బయటికి రాలేకపోతున్నామా? దేవుని నుండి వేరైపోయామా? సమాధానాన్ని కోల్పోయామా? నీకు నీవుగా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు నీవుగా ఈ పాపం నుండి బయటికి రాలేవు, కానీ నీకు నీవుగా ఈ పాపం నుండి విజయం సాధించలేవు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు మన పాపాల నిమిత్తమే సిలువలో బలియాగమయ్యాడు. ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన పడుతున్న వేదనను మనం చూడాలండి. 4వ మాటలు అంటున్నాడు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి? ఆయన పడే వేదనను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. యేసుక్రీస్తు పడే వేదనను మనం ఆలోచించి మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రాయశ్చిత్తపడి చేసిన పాపాలకి విధేయత కలిగి విడుదల కలిగించి దావీదు వలె మనం కూడా చేసిన అలాంటి పాపం కాకపోయినా చిన్న చిన్న దొంగలు తన హత్య అబద్ధం పలుకుట ఇలాంటి పాపాలను కూడా మనం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి యోసేపు వలె మనల్ని ఆశీర్వాదాలు పొందుకున్న దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మెయిన్ ఆమేన్. అందరం చప్పట్లు కొడదాం. అందరికీ వందనాలు, దైవజనులకి వందనాలండి. ముందుగా అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. యేసు ప్రభు సిలువలో పలికిన 5వ మాట, దప్పిక కొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. అంటే యేసు ప్రభు గారు మరికొద్ది నిమిషంలో చనిపోతున్నాను అనగా ఈ మాట పలికారు. ఆ సమయంలో ఈ మాట ఎందుకు పలికారంటే, ఎవరైనా నీరు ఇస్తే కొద్దిసేపు బతుకుతానని కాదు, కానీ పస్కా పండుగలో గొర్రెపిల్ల కరెక్ట్గా 3 గంటలకు వధిస్తారు. అదే సమయంలో యేసు ప్రభు గారు ప్రాణం విడవబోతున్నారు. ఆ సందర్భంలో ప్రభువు ఏ ఆలోచన వల్ల ఈ మాట పలికారో మనం ఆలోచిద్దాం. ముఖ్యంగా ఏంటంటే, లేఖనంలో రాసినట్లు నెరవేరునట్లు, అది మొదటి ఉద్దేశం. రెండవది ఏంటంటే, మనం అందరం కూడా రక్షణలో ఉండాలని మంచి ఉద్దేశాలతో ఆయన పలికిన మాట. లేఖనంలో ఎక్కడెక్కడున్నాయో ఒకసారి మనం చూస్తే, కీర్తన గ్రంథంలోని 22వ అధ్యాయము 15వ వచనంలో ఏముందంటే, నా బలము ఎండిపోయి చెల్లపెంకు వలె ఆయను, నా నాలుక దవట అంటుకొని ఉన్నది. అంటే అక్కడ రాసి ఉన్న అధ్యాయంలో ఏంటంటే అతని దప్పికలో ఉన్నట్టు ఉంది. అలాగే కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనంలో ఇంకో విధంగా ఉంది. ఏంటంటే, వారు చేదును నాకు ఆహారంగా ఇచ్చిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అంటే చేదును చిరకగా అందించారండి. ఆయన మరణం పొంది తిరిగి లేస్తాడని కూడా లేఖనంలో ఉంది. ఆయన ఆశ కోరిక ఏమిటంటే, యేసు ప్రభు వారు శారీరక దప్పిక కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా రక్షణలో ఉండాలని, ప్రతి ఒక్కరూ ఏ తప్పులు చేయకుండా మంచి మార్గంలో నడవాలని ఆయన యొక్క శారీరక దప్పిక కాకుండా ఆయన ఉద్దేశంతో అన్నాడండి. అలాగే ఆయన దప్పిక ఏమిటంటే, మనం అందరము ప్రయోజనం పొందాలని ఆయన కోరిక. ఆయన కోరికల్ని మనము నెరవేర్చాలండి. ఆయన ఉద్దేశం ఏంటంటే, అందరూ మంచి మార్గంలో ఉండాలి, ఏ విధమైన చెడు మార్గంలో లేకుండా మంచిని ఉండాలని, ప్రతి ఒక్కరికి మనము సహాయకరంగా ఉండాలని ఆయన శారీరకంగా దప్పిక కాకుండా ఇలా ఉద్దేశంతో ఆయన సిలువలో పలికిన 5వ మాట ఏంటంటే, దప్పిక కొనుచున్నాడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములండి. మన ప్రభు అయిన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనములు, కూడి ఉన్న సంఘస్థులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. కల్వరి శిలువలో గొల్గొతాలో కపాల స్థలంనకు యేసుప్రభుని తీసుకెళ్తున్నప్పుడు ఆయన పలికిన ప్రతి మాట కూడా అవి శక్తివంతమైన మాటలే. ఆయన పలికిన ప్రతి మాటలో ఎన్నో అర్థాలున్నాయి. అలా మాట్లాడుతూ ఆయన జీవించిన దినాల్లో కూడా ఎన్నో మాటలు మాట్లాడారు. అవన్నీ కూడా శక్తి కలిగిన మాటలే. ఆయన ఈ చివరి సమయంలో యేసుప్రభు శిలువను మోసుకుంటూ పలికిన మాటలు అతి శ్రేష్టమైన మాటలు,
అందులో ఈ 6వ మాటగా సమాప్తమైనవి అని చెప్పారు. యేసుప్రభువు సమాప్తమైనది అని ఏది చెప్పారు? ఆయన దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేసినందుకు ఆయన పని సమాప్తమైనదని చెప్పారు. అంటే ఎందుకు ఈ లోకంలోకి యేసుప్రభులు వారు వచ్చారు? మన పాపముల నిమిత్తమై దేవుడు ఆ పనిని చేయలేడు కనుక మనుష్య కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. యేసుప్రభు ఆయన పరిశుద్ధతను కాపాడుకొంచు మన్ని పరిశుద్ధులుగా చేయుటకు, మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించారు. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో శ్రమలు, హింసలు, బాధలు అన్నీ భరించారు. అవి ఎవరి కొరకు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మాత్రమే ఆయన ఈ లోకానికి పంపించబడ్డారు. అయితే ఆదాము హవ్వ చేసిన పాపం వలన ఈ లోకము పవిత్రతను కోల్పోయింది, పరిశుద్ధతను కోల్పోయింది, పాపము విస్తరించింది. ఆ పాపాన్ని జయించటం కోసమే యేసుప్రభులు వారు సిలువపై ఈ మాట పలికి ఈ పనిని సంపూర్తి చేశారని మనకు తెలియజేశారు. కాబట్టి దేవుని నమ్ముకున్న మనమందరం కూడా ఆయన అప్పగించిన పనిని బాధ్యతతో పనిచేయాలి, పనిని సంపూర్తి చేయాలి. సంపూర్తి చేసినప్పుడు మాత్రమే ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చిన వారం అవుతాము, ఆయన నామాన్ని ప్రచురించిన వారమై అవుతాము. అయితే ఒకానొక సమయంలో గత 26-27 సంవత్సరాల క్రితం ఈ గుడ్ ఫ్రైడే రోజున నేను ఈ మందిరానికి రావడం జరిగింది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మాటలు చాలా శక్తివంతమైన మాటలు. చివరి క్షణాల్లో యేసు ప్రభువు శిలువ మీద పలికిన మాటలు ఆ రోజు నేను విన్నాను. ఈరోజు ఇక్కడ ఎవరైనా ఏదైనా సమస్యతో బాధతో ఉండి శిలువ దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే నన్ను దర్శించిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షించడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు కనుక ఆయన నామాన్ని బట్టి ఆయన నామాన్ని మనము ప్రచురం చేసేవారిగా ఉండాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ ఎవరైనా రోగాలతో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో, ఈ శిలువ ధ్యానాన్ని ధ్యానిస్తూ ఆయన మాటల్ని మనము వింటున్నప్పుడే గొప్ప స్వస్థత, విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. దేవుని శక్తి మన మధ్య ఉన్నది, ఆయన ప్రభావము మన మధ్య ఉన్నది కనుక ఈ మాటలు నమ్మి విశ్వసించిన వారందరూ, ఆయనను సొంత రక్షకునిగా స్వీకరించిన వారందరూ కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యంలో యుగయుగాలు జీవిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ మాట ద్వారా దేవుడు మనని పంపిన పనిని మనము సంపూర్తి చేసినప్పుడే ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగిన వారమై ఉంటాం. ఇట్టి మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవునికి సూత్రం కలుగును గాక. మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ నాను. మంచిది. ఈ శుభ శుక్రవారం ఇది మనకి ఒక పండగ లాంటిది. అయితే 6 కూడా 6 మాటలు మాట్లాడారు. మంచిది. 7వ మాట నాకు ఇచ్చారు. 7వ మాటను కూడా నేను మాట్లాడాలి. అయితే ముందుగా ఈ 6 నిమిత్తం, సంఘ నిమిత్తం, సేవకుల నిమిత్తం మనమందరం కూడా దయచేసి ఒక్కసారి మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి దయచేసి అందరూ మోకరించండి. మోకరిస్తే ఈ 6 కూడా ఈ సిలువ మీద మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు మాట్లాడారు కనుక మనం కూడా ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, సూత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇదిగో నా తండ్రి ప్రభా, నీ బిడ్డలమైన మేమందరం ఏకీభవించి నీ యొక్క సన్నిధిలో ఈ రీతిలో తండ్రి నాయన మేము కూడుకొని నిన్ను స్తుతించి గణపరచడానికి
నువ్వు ఇచ్చిన ఇటు సమయానికై వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును నాయనా, ఇటు సమయం లేని వారు ఎందరో నశించిపోతూ ఉన్నారు తండ్రి, నశించిపోతూ ఉన్నారు ప్రభువా. అయ్యా, నీ బిడలుగా తండ్రి నాయన, నీ రక్తంలో ప్రభా మమ్మలను కడిగి శుద్ధీకరించి నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు సెలవులో మాట్లాడిన తండ్రి 6 మాటలు, 6గురు కూడా వాళ్ళ 6గురిని కూడా దీవించి ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి ప్రభువా. 7వ మాటగా తండ్రి నాయన, నేను మాట్లాడుతుండగా నీ శిలువ సాటున నన్ను మరుగుపరుచుకొని నాకు మాకు సంఘానికి కావలసిన వర్తమానం దయచేసి మహిమ పొందమనని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరి 7వ మాటగా లూకా సువార్త, దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తీయండి. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం దయచేసి చదవండి. వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను విడిచెను. చదువమ్మా. చూచి చాలమ్మా. ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడే. ఈ మనుషుడు ఎవరు? నిజముగా నీతిమంతుడే. కానీ ఎన్ని సిలువ వేయాలి అని చెప్తూ ఉన్నారు. కారణం, యేసయ్య చేసిన అద్భుతాలు, యేసయ్య చేసిన ఆశ్చర్య కార్యాలు, యేసయ్య చేసిన ఎన్నో అద్భుతాలు అవి చూసి వాళ్ళు ఓరవలేక ఈయన సొంతగా చేస్తున్నాడని చెప్పి ఈయన్ని సిలువ వేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే మనము ఇదే 23వ అధ్యాయము 27 ఒక్కసారి చదువమ్మా. దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారిపై, కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి చాలు. అమ్మలారా నా నిమిత్తం మీరు ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడి, అంగలార్చుడి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే దేవుణ్ణి ఆ కల్వరి సిలువలో కొరడాలతో కొట్టి ఆయన వీపుని దుక్కి దున్ని రక్తాలు కారుస్తూ ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే మన కాళ్ళు పాపంతో పరిగెత్తుతున్నాయి కాబట్టే ఆయన కాళ్ళకి మేకులు కొట్టించుకున్నాడు. దేవుని సూత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతులు లంచాలతో శాపంతో నిండి ఉన్నాయి కనుకనే ఆయన చేతులకి మేకులు కొట్టించుకుని ఉన్నాడు. హల్లెలూయా. మన నోటి మాటలు, మన చూపులు ఇవన్నీ కూడా పాపముతో శాపముతో కపటముతో నిండి ఉన్నాయి. అందుకనే ఆయన ఆ యొక్క ముండ్ల కిరీటాన్ని శిరస్సు పైన ధరించుకొని ఉన్నాడు. దేవుని సూత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, కార్చాడు. ఎందుకు? మనుషులు చేసే పాపాల కొరకు,
మానవులు చేసే శాపాల కొరకు, ఆ పాపాల కొరకే ఆయన ఆ కల్వరి శిలువలో మండుటి ఎండలో దేవుడు విలవిలలాడుతూ ప్రాణము విడిచిపెడుతూ ఉన్నాడు. అలాగే మరి మనం చూసినట్లయితే, ఇంకా మనం లేఖనం చూసినట్లయితే, మరి ఇదే లూకా సువార్త 23వ అధ్యాయము 45లో మనం చూస్తే 45వ వచనం చదువమ్మా. 43 నుంచి చదువు తల్లి. 43 అనేను. రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను, సూర్యుడు అదృష్టుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి అనేను. చాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. గర్భాలయం తెర నడిమికి చినిగింది. గర్భాలయం తెర నడిమికి చినిగింది కాదు, ఆ పొర, ఆ గర్భాలయం తెర మన కళ్ళగబట్టినటువంటి పొర. ఆ పొరని మనము పాపంతో చూస్తున్నాం కాబట్టి ఈ పొరని, కళ్ళగబట్టిన పొరని చించుకోండి అని చెప్పేసి దేవుడు లేఖనం వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికి సూత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఎవరు హల్లెలూయా చెప్పట్లేదు. మరి హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపంతో మనిషికి ఆ కళ్ళకి పట్టిన పొర చినగాలి. ఆ కళ్ళకి పట్టిన పొర చినిగిన తర్వాతనే దేవుణ్ణి చూడాలి, ఆ యేసయ్యని చూడాలి అని అంటే నీ కళ్ళకి పట్టిన పాపం అనే పొర చినిగిపోవాలి, ఆ పాపం అనే పొర తొలగిపోవాలి. అప్పుడే నువ్వు యేసయ్యను చూడగలుగుతావు, అప్పుడే యేసయ్యని వెంబడించగలుగుతావు. తప్ప పాపంతో, శాపంతో, కపటంతో నిండుకొని ఉన్నావు. ఈ భూమి అంతయు కూడా పాపంతోనే ఉన్నది, పాపంతోనే నిండుకొని ఉంటుంది. అందుకనే ఆ దేవుడు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించటానికి ఈ భూలోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం ఆయన కల్వరి శిలువలో మండుటి ఎండలో విలవిలలాడుతూ మరణించున్నాడు. ఆ యేసయ్యకి మనం ఏమిస్తున్నాము? మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడే, మన కొరకు ఆయన సిలువ ఎక్కాడే, మన కొరకు ఆయన శిరస్సు పైన ముండ్ల కిరీటం ధరించుకున్నాడే. మరి మనమేం చేస్తున్నాం? యేసయ్యతో ఎన్నో అబద్ధాలు, మోసాలు, ద్రోహాలు చేస్తూ బతుకుతూ ఉన్నాం. నిజమైన జీవితం అనేది జీవించాలి, నిజమైన బ్రతుకు అనేది బ్రతకాలి. అదే యేసయ్య మనకి నేర్పిన పాఠాలు ఇవి, యేసయ్య నేర్పిన పాఠాలు ఇవి. నిజమైన జీవితం జీవించాలంటే నువ్వు యేసయ్యని నమ్మాలి. ఆ యేసయ్యని విసర్జించిన వారు ఎందరో నశించిపోతూ ఉన్నారు. చాలామంది కూడా నాకు కొందరు ప్రశ్నలు వేశారు. మేము పిలిస్తే వస్తారు, మేము పిలిస్తే మీరు రారు, మా దగ్గర భోజనం చేయరు, ఎందుకని అని చెప్పేసి నాతో ప్రశ్నలు వేశారు కొందరు, చాలామంది కొన్ని సంవత్సరాల క్రితం. అదే కాకుండా ఇదే ఖమ్మం పట్టణానికి నేను వాక్య పరిచర్యకి 3 సార్లు నేను వచ్చాను. సేవకులు మమ్మల్ని పిలిస్తే 2 సేవకులు వచ్చాము. దేవునికి సూత్రం కలుగును గాక. హల్లెలూయా.
మీ భోజనం మేము తింటాం కానీ మా భోజనం మీరెందుకు తినరు అని చెప్పేసి ప్రశ్న వేశారు. అప్పుడు ఒకటే చెప్పాను, మీరు మంచిగా నీతిగా ఉండి మీరు ఇంట్లో చేసి మమ్మల్ని పిలిస్తే ఖచ్చితంగా వస్తాం, భోజనం చేస్తాం. కానీ మీరు ఎక్కడో ఏదో చేసి పిలిస్తే మేము రాలేము, భోజనం చేయలేము అని చెప్పేసి ఎన్నో మాటలు వారితో చెప్పటం జరిగింది. దేవుని సూత్రం కలుగును గాక. అయితే మరి ఇక్కడ ఈ ఖమ్మం పట్టణానికి మరి నేను రావటం కూడా, మరి నేను కొత్తవాడిని, మీకు కొందరికి తెలియకపోవచ్చు. కొన్ని కారణాల వల్ల ఈ ఖమ్మం పట్టణానికి మేము రావటం జరిగింది. అయితే కొందరికి మాత్రం తెలుసు, నాది అసలు మనుగూరులో సియోను ప్రార్థన మందిరం మా ఆత్మీయ తండ్రి జె స్టీవెన్ గారు, చాలామందికి ఒకవేళ తెలియచ్చు లేకపోతే తెలియకపోవచ్చేమో, అక్కడ మేము పెరిగాము. 45 సంవత్సరాలు మా సావాసం ఉండి 13 జిల్లాలో మా పాస్టర్ గారితో ఏకీభవించి మరి సింగర్గా పిలిస్తే ఆ రకంగా పోయేది, సేవకులుగా పరిచర్యగా పిలిస్తే ఆ రకంగా తిరిగేది. దేవుడు ఇప్పటికి కూడా నన్ను ఎంతో విధంగా వాడుకుంటూ ఉన్నాడు. మరి మాకు కూడా కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. మనిషి కన్న తర్వాత కష్టాలు రాకుండా ఉండవు, శ్రమలు అనేది రాకుండా ఉండవు, వస్తాయి, బాధలు అనేది వస్తాయి. కానీ వచ్చినప్పుడు యేసు వైపే చూడాలి, యేసుకే మొరపెట్టాలి, యేసు వైపే చూసి యేసుకే మొరపెట్టాలి. మంచి మందిరం దేవుడు ఇచ్చాడు. మనకే బాధ వచ్చినా కానీ మందిరం దగ్గరకు వచ్చి మోకాలు లేచి కన్నీరు గార్చి దేవుని వైపునే చూసుకుంటూ మనం కనుక ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. ఖచ్చితంగా ఈయనే దేవుడే. అందుకనే మన కొరకు అయినా ప్రాణం పెట్టి ఉన్నాడు, మన కొరకైనా ప్రాణము పెట్టి ఉన్నాడు. ఆ కల్వరి శిలువలో మండుటి ఎండలో ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ శిలువ వేసి ఉన్నారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదవమ్మా. ఎవరు కొనడు, నా అంతటా నేనే పెట్టుచున్నాను, కొలదు, దాన్ని తిరిగి కలదు. నా తండ్రి వలనే యాజ్ఞ పొంది తిని చాలమ్మ. ప్రాణము యేసయ్య కావాలని చెప్పేసి వస్తేనే తప్ప యేసయ్య ప్రాణం తీసేవారు ఎవరు కూడా లేరు. తానంతట తానే వచ్చాడు, తానంతట తానే ప్రాణాన్ని అర్పించాడు. ఆ ప్రాణం ఆయనే తీసుకోవటానికి, అర్పించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన పాపాల నిమిత్తం, శాపాల నిమిత్తం ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనాలు అంటాడు, నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు, అంచెదినమయందు నేను వాని యందు నేను నిత్యము నిలుస్తును అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అవును, మరి ఆయన రక్తంలో మనం కడగబడాలి. ఆయన రక్తాన్ని మనం తాగి ఆయన శరీరాన్ని తినటానికి మనం అర్హులం కావాలి నానంటే ఆయన రక్తంలో కడగబడే వారిగా మనం ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.